యోసేపు జీవితం మనం చూసాం, పవిత్రత తన జీవితంలో ఒక నిర్ణయము, తీర్మానం. నా నిర్ణయం ఇదే. నేను అడుగుతున్నాను, పాపం దగ్గర విరుచుకుపడుతున్నావా? పాపం దగ్గర రాజీ పడుతున్నావా? పాపం దగ్గర, అన్యాయం దగ్గర, భక్తిహీనత దగ్గర విరుచుకుపడాలి, రాజీ పడకూడదు. పాపం ఎదుట ఒక తీర్మానం, నేను చేయను చెప్పగలవా నువ్వు? అమ్మాయి ఫోన్ చేసింది, హలో హాయ్ అన్న, దూరం ఫోన్ ఇట్టి అనగలవా నువ్వు? నువ్వు అన్నావు, నువ్వేమంట? హలో ఏ ఊరండి? ఎక్కుంటారండి మీరు నల్లగుంటారని తెల్లగుంటారు, నీకెందుకు? తీర్మానం లేదా బతుక్కి? ఆ తీర్మానం లేక నీకంటూ ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యం నువ్వు పొందలేకపోతున్నావు. ఆ తీర్మానం లేక ఇంతవరకు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. బలమైన తీర్మానం చేసుకో, చావైనా బతికైనా నేను నిలబడాలి. యోసేపు ఒక తీర్మానం కలిగినాడు కాబట్టి ఎంతమంది అతన్ని అణిచివేద్దాం అనుకున్నా, త్రొక్కి వేద్దాం అనుకున్నా, పాడు చేద్దాం అనుకున్నా, లేకుండా చేద్దాం అనుకున్నా, తన పేరు చెరిపేద్దాం అనుకున్నా, దేవుడు వెళ్ళిన ప్రతి చోట తనకంటూ ఒక స్థానాన్ని ఇచ్చాడు.